హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా రోజుల తర్వాత ఈ హెన్నా వీడియో మీతో షేర్ చేసుకోవడానికి ఇన్ని రోజుల తర్వాత కుదిరిందండి. ఇక్కడ చూస్తున్నారు కదా ఎన్ని బౌల్స్ ఉన్నాయో. ఈ బౌల్లో ఉన్న హెన్నా అయిపోయింది. అలానే ఆ బౌల్లో ఉన్న హెన్నా ఇంకొంచెం మిగిలిపోయింది. ఈ పక్కనున్న చూసారా, ఈ గిన్నెలో ఉన్న హెన్నా ఇప్పుడు ఈ పాపకు పెట్టడానికి రెడీ అవుతున్నానండి. పొడవైన జుట్టు, అలానే ఆల్రెడీ హెయిర్ కటింగ్ ఉన్న జుట్టు చూసారు కదా. ఇంతకీ ఈ పాప ఎందుకు హెన్న పెట్టించుకోవాలనుకుంటుంది అన్నది చెప్తాను. అలానే నిన్న నైట్ కాల్ చేసింది. ఆంటీ, నాకు హెయిర్ ఫాల్ ఎక్కువ ఉంది ఆంటీ, డాండ్రఫ్ ఎక్కువ ఉంది, ఏం చెయ్యాలి అని చెప్పి ఒక చిన్న కాల్ చేస్తే నేను ఎంత పెద్ద పెద్ద స్టోరీ చెప్పానండి. ఆ స్టోరీ ఏంటి అన్నది మీరు తెలుసుకోవాలనుకుంటే స్కిప్ చేయకుండా చూడటమేనండి. డాండ్రఫ్ చూడండి, ఒక్కసారి గమనించండి. ఒకవైపు చూస్తే ఆ ఫోన్ అదేనండి వీడియో తీసే విధానంలో కనిపించటం లేదు. ఇంకోవైపు చూసారా ఎంత డాండ్రఫ్ ఎక్కువగా అనిపిస్తుందో. ఇంత ఎక్కువగా ఉన్న ఈ డాండ్రఫ్ ఏం చేస్తే పోతుంది, ఎలా చేస్తే పోతుంది, ఏం కేర్ తీసుకోవాలి అన్నది చెప్పానండి. మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పదండి, స్కిప్ చేయకుండా చూడాల్సిందేను. ఇప్పుడైతే నేను హెన్నా పెట్టడానికి రెడీ అయ్యే ముందుగా చక్కగా పైనుంచి చిక్కు తీసుకుంటూ, చిక్కు లేకుండా హెయిర్ కట్కి చిక్కు తీయాలి. హెన్నా పెట్టేటప్పుడు కూడా చిక్కు తీయాల్సిందేనండి. జుట్టు చూసారా ఎంత కొంచెం ఊడిపోయిందో అని అనుకుంటున్నారా? చాలా ఎక్కువే ఊడిందండి. ఆల్రెడీ వచ్చే ముందే అలా చిక్కు తీసుకొని ఇలా వచ్చేసిందండి. ఇప్పుడు ఈ బౌల్లో ఉన్న ఈ హెన్నా చూసారా, గట్టిగా అనిపిస్తుంది కదా. అలా గట్టిగా ఉంటే హెన్నా పెట్టడం కష్టమండి. అందుకని గంటి జారుగా ఇంకొంచెం వాటర్ కలిపానండి. ఆల్రెడీ కలిపేటప్పుడు ఎలా కలిపాను ఏంటి అన్నది ఇంకొక మంచి వీడియో చేసి మీతో షేర్ చేసుకుంటానండి. ఆల్రెడీ ఆ వీడియో కూడా తీశానండి, షేర్ చేసుకుంటా. ఇప్పుడైతే హెన్నా ఎలా పెట్టుకోవాలి అన్నది చెప్తాను. పాపటి అంటే నుదుట దగ్గర నుంచి ముచ్చులకుంట బట్టికి అలా లైన్గా పాపటి తీశాను కదా. ఆ తర్వాత ఏం చేస్తున్నానో చూడండి, గమనించండి. రౌండ్గా మాడు పైన ఒక సర్కిల్గా తీశాను. చూసారా, గమనించారా? ఆ సర్కిల్గా తీసిన తర్వాత ఆ కొంచెం జుట్టుకి హెన్నా పేస్ట్ తీసుకొని ఎలా అప్లై చేస్తున్నానో చూడండి. లైన్గా ఆ స్కాల్ఫ్కి టచ్ అయ్యేటట్టుగా హెన్నా అప్లై చేశాను. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? అదేనండి, రౌండ్గా కొంచెం వెంట్రుకలు తీసుకున్నానుగా, ఆ వెంట్రుకల్ని గైడ్ లైన్స్ అంటారండి. ఆ గైడ్ లైన్స్ని నేనేం చేస్తున్నానో చూడండి. రౌండ్గా మెలిక చుట్టి ఆ తర్వాత ఇదిగో ఇలా సున్నాలాగా చుట్టేస్తున్నానండి. అవునండి, గైడ్ లైన్స్గా తీసుకున్న ఆ జుట్టుని ఎలా పడితే అలా హెన్నా అప్లై చేసి వదిలేసామనుకోండి, లూజ్గా ఉండి హెన్నా పెట్టే ముడి రాదండి. అందుకని గైడ్ లైన్స్గా తీసుకున్నప్పుడు చూసారా, నేను మళ్ళీ ఎలా తీసుకుంటున్నానో, ఎలా పడితే అలా తీసుకోకూడదండి. ఆ ముచ్చుల గుంట లైన్ ఉంటుంది చూసారా, ఆ లైన్ ప్రకారం కుడి వైపున సన్న పాయ తీసుకొని ఇదిగో ఎలా టెయిల్ కూమ్తో సాయంతో ఎలా టైట్గా చేసి హెన్నా పెడుతున్నానో చూస్తున్నారా, గమనించారా? అదేనండి, రౌండ్గా సర్కిల్ చుట్టుకుంటూ అలా ముడిపెట్టేసేసేయటం. మిడిల్లో గైడ్ లైన్స్గా ముడిపెట్టాను. ఆ తర్వాత కుడి వైపున కొంచెం సన్నపాయ తీసుకొని ముడిపెట్టేస్తాను రౌండ్గా చుట్టి. ఇప్పుడు ఎడం వైపు కూడా మళ్ళీ సన్నపాయ గమనించండి. ముచ్చుల గుంట దగ్గర గైడ్ లైన్స్గా తీసుకున్న ఆ సెంటర్లో ఉన్న ఆ హెయిర్ వట్టికే కొంచెం జుట్టు తీసుకొని ఆ తర్వాత ఇదిగో హెన్నా ఎలా పెడుతున్నానో చూస్తున్నారా. హెన్నా అలా పెడుతున్నప్పుడు మాడికి ఆ చల్లదనం తగులుతున్నప్పుడు అబ్బా భలే ఉంది అని చెప్పి అనిపిస్తూ ఉంటుందండి. అవునండి, మనము వర్షం పడుతూ ఉన్న టైంలో చలికాలంలో కనుక ఆ వర్షం పడేటప్పుడు చల్లగా ఉన్నప్పుడు బయటికి వెళ్ళినప్పుడు వర్షపు చుక్క పడింది అనుకోండి, అప్పుడు ఏమనిపిస్తుంది? చలి అనిపిస్తుంది. అదే వేసవికాలంలో అలా పొడిగా ఉన్న జుట్టు మీద అలా వర్షంలో తడుస్తున్నప్పుడు మనకేమనిపిస్తుంది? 4 చుక్కలు పడంగానే అబ్బా భలే ఉంది అని అనుకుంటాం కదా. అవునా? ఆ ఫీలింగ్ అనిపిస్తుంది కదా. సేమ్ అంతేనండి. ఇలా హెన్నా పెట్టేటప్పుడు ఆ మాడు పైన లైన్గా అలా పాయ తీసుకొని ఆ స్కాల్ఫ్కి తగిలేటట్టుగా ఆ హెన్నా చల్లగా ఉన్న ఆ హెన్నా కనుక పెట్టామనుకోండి, అబ్బా ఎంత హాయిగా ఉంది అని రిలాక్స్డ్గా ఫీల్ అవుతారండి. అదేనండి, రిలాక్స్గా ఉందనుకోండి, మనకే భలే ఉంది అని ఫీల్ అవుతామా, అవమా? మీరే చెప్పండి. అలా
పాయకి అలా హెన్నా తీసుకొని అలా పెడుతూ నేను ఎలా పెడుతున్నానో గమనించండి. చూస్తున్నారు కదా, సన్న పాయ తీసుకున్నాను, హెన్నా పేస్ట్ తీసుకున్నాను. ఆ తర్వాత ఆ స్కాల్ఫ్కి టచ్ అయ్యేటట్టుగా అటొక బ్రష్ ఇటొక బ్రష్, ఆ బ్రష్ యాంగిల్ చూడండి, గమనించండి. నేను ఎలా ఆ బ్రష్కి అప్లై చేసి, అదేనండి మా జుట్టుకి ఎలా ఆ బ్రష్లో ఉన్న హెన్నాని ఎలా అప్లై చేసి పెడుతున్నానో చూశారు, అవునా కాదా? కుడివైపున ఒక పాయ, ఎడమవైపున ఒక పాయ, అలానే కుడివైపు ఎడమవైపు, ఇటువైపు ఒక పాయ, అటువైపు ఒక పాయ, అలా తీసుకుంటూ అదుగో ఆ పాయ ఎలా తీసానో చూసారా? ఆ టెయిల్ కూమ్ సాయంతో పైనుంచి కింద దాకా అలా తీసేసి ఆ తర్వాత ఆ హెన్నా పేస్ట్ కనుక ఇదిగో ఇలా కనుక అప్లై చేశారనుకోండి, వాళ్ళు రిలాక్స్డ్గా ఫీల్ అవుతారండి. మళ్ళీ మళ్ళీ హెన్నా పెట్టుకోవాలన్న తపన కూడా ఉంటుంది. అసలే వేసవికాలం, ఈ వేసవికాలంలో ఇలా గనక హెన్నా పెట్టుకున్నామనుకోండి, కూల్గా అనిపిస్తుంది, మైండ్ రిలాక్స్ అవుతుంది. అలానే అసలు ఇంతకీ ఈ పాప ఎందుకు పెట్టించుకుంటుంది అన్నది స్టార్టింగ్ గమనించారు కదా. డాండ్రఫ్ అండి, డాండ్రఫ్. ఇంత ఎక్కువగా డాండ్రఫ్ ఉన్నప్పుడు అశ్రద్ధ చేశామనుకోండి, చూసారు కదా ఎంత పొడవుగా ఉన్నదో ఆ జుట్టు, ఆల్రెడీ కటింగ్ అయిన జుట్టు. ఆ కటింగ్ అయిన జుట్టుకి, ఆ పొడవైన జుట్టుకి అలా ఇంత డాండ్రఫ్ని అలా వదిలేసేసామనుకోండి, ఇంకా ఎక్కువగా ఫాల్ ఉంటుంది. అప్పుడు 4 పీసులు అవుతాయి. అలా కాకుండా వెంటనే ఇలా కనుక కేర్ తీసుకున్నామనుకోండి, వెంటనే మనకి ఆ డాండ్రఫ్ కంట్రోల్ అవుతుందండి. అవునండి, నేనేం చెప్పుంటానంటావు ఆ పాపకి, ఇంటి దగ్గర కేర్ తీసుకోవాలి. ఆ కేర్ ఎలా తీసుకోవాలి అన్నది చెప్తాను. అలానే ఒక చిన్న ఫోన్ చేసి, అదేనండి ఫోన్ చేసింది, నేను ఇలా చేస్తే బాగుంటుందని హోమ్ రెమెడీ చెప్తాను అని అనుకుంది. హోమ్ రెమెడీతో పాటు పార్లర్ రెమెడీ కూడా ఉంటుందిరా అని చెప్పాను. లేదా ఇంటికి హెన్నా పౌడర్ తీసుకెళ్ళి చక్కగా నువ్వు కలుపుకొని ఈ హెన్నా కనుక నువ్వు పెట్టుకున్నావనుకో, మంచిగా డాండ్రఫ్ కంట్రోల్ అవుతుంది. అదేనండి ఇప్పుడిప్పుడే కదా హెన్నా డాండ్రఫ్ అలా కనిపిస్తుంది. అలాంటప్పుడు వెంటనే కనుక ఆ కేర్ తీసుకున్నామనుకోండి, డాండ్రఫ్ మన కంట్రోల్లోకి వస్తుందండి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, డాండ్రఫ్ ఒకసారి కనుక వచ్చిందనుకోండి తగ్గదు. అదేనండి బీపీ షుగర్లు ఎలా మనకు తగ్గవో ఈ డాండ్రఫ్ కూడా అంతేనండి, తగ్గదు. కానీ కేర్ తీసుకోవటం వల్ల హెయిర్ ఫాల్ లేకుండా ఆ డాండ్రఫ్ కంట్రోల్లో ఉండి ఆ తర్వాత మన జుట్టు మనకు మంచిగా ఉంటుంది. అదేనండి ఆ కేర్ ఏంటి అని అనుకుంటున్నారా? హెన్నా మంత్లీ వన్స్ హెన్నా పెట్టుకోవటం, అలానే హెడ్ బాత్ చేసేటప్పుడు ట్యాప్ కింద తలపెట్టి చక్కగా అలా కడిగేసుకున్నామనుకోండి, ప్రతిసారి వీక్లీ ట్వైస్ హెడ్ బాత్ చేస్తున్న ప్రతిసారి ట్యాప్ కింద తలపెట్టి చక్కగా కడుక్కొని, షవర్ కాదండి గుర్తుపెట్టుకొని, షవర్తో హెడ్ బాత్ చేసామనుకోండి డాండ్రఫ్ పోదు. అదే ట్యాప్ కింద తలపెట్టి హెడ్ బాత్ కనుక చేసామనుకోండి, ప్రతిసారి అంటే తలస్నానం చేసిన ప్రతిసారి ట్యాప్ కింద తలపెట్టి తలస్నానం చేయండి, సగం డాండ్రఫ్ పోతుందండి. మిగతా సగం ఇదిగో ఇలా కేర్ తీసుకోవటమేనండి. హెన్నా పెట్టించుకోవటం, అలానే హెడ్ మసాజ్ చేయించుకోవటం, వారంలో 2-3 సార్లు హెడ్ బాత్ చేయాల్సిందేనండి. ఫైనల్గా నేను చెప్పిన ఈ టిప్స్ నచ్చినాయా? అలానే నేను పెట్టిన ఈ హెన్నా ఎలా పెట్టాను ఏంటి అన్నది చూసారా? ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, ఈరోజు 3 పెట్టించుకున్నారండి. ఈ హెన్నా పేస్ట్ ఎలా కలిపాను ఏంటి అన్నది చిన్న చిట్కాలతో సహా మీకు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి. ఇప్పుడు కనుక ఈ వీడియో కనుక మీకు నచ్చిందనుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. మళ్ళీ కొత్త వీడియోతో మీతో మళ్ళీ షేర్ చేసుకోవడానికి నేను ఎప్పుడూ రెడీగా ఉంటానండి.